కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఇవ్వబడిన సమయంలో నాకు ఇవ్వబడిన అంశాన్ని క్లుప్తంగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నా గురించి చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. నేను అంత పెద్దోడిని కాదు, చాలా చిన్నోడిని. మీకు నోట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అయితే నాకు యాక్చువల్గా 1 అవర్ సమయం ఇచ్చారు. నేను సిద్ధపడిన అంశాన్ని ఇట్ క్రాసెస్ మోర్ దెన్ 2 అవర్స్, ఒకవేళ విపులంగా నిదానంగా చెప్పాలంటే. అయితే నేనేం చేస్తానంటే ప్రతి వచనాన్ని మనం చదవకుండా కొన్ని వచనాలు నేను చెప్తాను, మీరు రాసుకుంటున్న వారైతే రాసుకోండి, తర్వాత మీరు దాన్ని రిఫర్ చేయండి. ఆ కాంటెక్స్ట్లో మీరు రిఫర్ చేయగలిగితే తర్వాత మీకు అది అర్థం అవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి వచనాన్ని మనం చదవము, కొన్ని వచనాలు నేను చెప్తాను, రాసుకోండి. తక్కినవి మనము కొన్ని వచనాలు మాత్రమే చదవడానికి ప్రయత్నం చేద్దాం. మన బైబిల్ గ్రంథంలోను మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20వ వచనాల వరకు నేను చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరలోకమందున తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, ఈ సాయంకాలము నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా, వాక్యాన్ని గ్రహించడానికి, వివేచించడానికి, ఆలోచించడానికి, వాక్యాన్ని బట్టి మేము ప్రతిస్పందించడానికి, వాక్యాన్ని అనుసరించి నడవగలగడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ సన్నిధిని ప్రత్యేకంగా మా మధ్యలో ఉంచండి. నీ వాక్యము వింటున్నప్పుడు అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా వినకుండా మా హృదయాలను పురికొల్పమని, దర్శించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి కృతజ్ఞతలతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నేను ఈరోజు నా అంశానికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద గ్రేట్ కమిషన్ బట్ గ్రేట్ ఒమిషన్. గొప్ప ఆజ్ఞ గొప్పగా దాన్ని ఒమిట్ చేశారు, అంటే మర్చిపోయారు. సంఘము ఈరోజు దేవుడిచ్చినటువంటి ఒక ఉన్నతమైన బాధ్యతను మర్చిపోయారు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనం చదివాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాల్లో చదువుతాం. లూకా సువార్త 24వ అధ్యాయం 44 నుంచి 49 వచనాల్లో చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19 నుంచి 23 వచనాల్లో మనం చూస్తాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8 వచనాల్లో. ఇవన్నీ కూడా దేవుడు, ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవ జాతి యొక్క రక్షణ కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి ఆయన ఆరోహణ అయి వెళ్ళక మునుపు సంఘానికి ఆయన ఇచ్చినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి బాధ్యత. జాగ్రత్తగా నా మాట గమనించండి, సేవకులు అని అనట్లేదు. దేవుడు సంఘానికి, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలా. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన బాధ్యత. ప్లస్ సంఘానికి రెండు ప్రాముఖ్యమైన మాటల్లో సంఘం యొక్క గురి ఏముండాలి అని ఒకవేళ అడిగితే 2 మాటల్లో చెప్పగలను. ఒకటి ఏంటంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు స్వారూప్యంలో కట్టబడ్డము ప్రతి క్రైస్తవుని యొక్క గురి. అది మొదటిది. రెండోది, మనం క్రీస్తు స్వారూప్యంలో కట్టబడుతూ ఉండగా దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన బాధ్యత ఏంటంటే, ఆ సువార్తకు సాక్ష్యముగా దేవుడు మనల్ని భూమి మీద పెట్టాడు. ఈ విషయాలను మనం పరిగణించాలి. వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? ఈ గ్రేట్ కమిషన్, ఈ సువార్త ఎందుకు ప్రాముఖ్యమైనది? ప్రపంచం ఎడల లేక లోకాన్ని దేవుడు చూసినప్పుడు దేవునికి మనుషుల ఎడల
ఆయన ఎటువంటి వాంఛ లేక ఎటువంటి హృదయం కలిగి లోకం వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆజ్ఞ గురించి దేవుని ప్రజలముగా మన ప్రతిస్పందన ఏంటి అనేది మనం ఈరోజు ఆలోచించాల. పిల్లరా, దేవుడికి మన ఎడల ఉన్న ఒక సంకల్పం, మనల్ని రక్షించగానే ఆయన పరలోకం మనల్ని తీసుకెళ్ళిపోవచ్చు. నేరుగా రక్షణ పొందాం, ఇంకా చాలి లోకం వద్దు, నీకు పరలోకం సిద్ధపరిచిన దేవుడు నేరుగా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ రక్షించి దేవుడు మనల్ని లోకంలో పెట్టడానికి గల కారణము బైబిల్ చెప్తుంది. 1 పేతురు 2:9 మనం చదువుతాం. అక్కడ ఏమున్నదంటే, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మరణము నుండి జీవంలోనికి దేవుడు ఎందుకు దాటించాడంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరిచాడు. ప్రచురం అంటే డిస్ప్లే అనే వర్డ్ ఇంగ్లీష్లో కొన్ని తర్జుమాలు ఉన్నాయి. డిస్ప్లే అంటే నిజంగా మన జీవితం ఒక డిస్ప్లే లాగా ఉండాలి. క్రీస్తు నన్ను మరణం నుండి జీవంలోనికి దాటించాడు, ఆ నిత్య జీవమునకు సాక్ష్యముగా దేవుడు నన్ను పెట్టాడని మనము ఆ సాక్ష్యముగా ఒక సాక్షి జీవితము మనం జీవించడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టాడు. పిల్లరా, నిజంగా దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా తెరిస్తే చదవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నేను చదువుతున్నాను. అవశ్యకముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఇలా ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తున్నాడు, ఒక దుర్మార్గుడు దుర్మార్గంలో బ్రతుకుతూ ఉంటే ఆ దుర్మార్గతను విడిచిపెట్టాలని నీవు హెచ్చరిక చెయ్యాలా? లేదా రక్షణ పొందినటువంటి మనము పాపం యొక్క స్థితిలో ఉన్న మనిషి, ఆయన చనిపోతే నిత్య నరకాగ్ని ఎంత భయంకరమైనదో ఎరిగినటువంటి ప్రజలముగా, ఒక ఆత్మ యొక్క విలువను ఎరిగిన ప్రజలముగా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఏంటంటే, ఆ దుర్మార్గుణ్ణి తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని హెచ్చరిక చేయాలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మనం ఆ పని చేయకపోతే తన రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఆయన రక్షణ పొందుతాడా, రక్షణ పొందాడా అది తర్వాత విషయం. కానీ హెచ్చరిక చేసే బాధ్యత అయితే దేవుడు నీ మీద నా మీద పెట్టాడు. పిల్లలు, అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన ఒకవేళ నువ్వు ప్రకటించినా ఆయన ఒకవేళ రక్షణ పొందకపోతే, లేక ఆయన దుర్మార్గతను విడిచిపెట్టకపోతే దేవుడు మనల్ని లెక్కడగడు. కానీ నిశ్చయముగా హెచ్చరిక చేయకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది, 24వ అధ్యాయం 11-12 వచనంలో, నాశనమునకు జోగుచున్నటువంటి మనిషిని నువ్వు రక్షించవా? చావునకు లోనైనటువంటి వ్యక్తిని నువ్వు రక్షింపవా? ఆ సంగతి నాకు తెలియదని నువ్వు ఎట్లా చెప్తావు? హృదయములను పరిశోధించు, దేవునికి ఆ సంగతి తెలియదా అని దేవుడు అడుగుతున్నాడు. లేదా కొంతమంది నాశనానికి జోగుతున్నప్పుడు, నశించిపోతున్నప్పుడు వాళ్ళను రక్షణ మార్గంలో నడిపించే బాధ్యత దేవుడు నీ మీద నా మీద పెట్టాడు. కరోనా వైరస్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా మనుషులు, కొన్ని లక్షల మంది ప్రజలు చచ్చిపోయారు. మందు ఈరోజు కనుక్కున్నాం అనుకోండి, ఆ మందు నా దగ్గరే ఉన్నది అనుకోండి, లక్షల మంది చచ్చిపోతున్నప్పుడు దాని పరిష్కారం నా చేతిలో ఉండి కూడా నేను ఆ మందు ఇవ్వకపోతే నేను నేరస్తుని అవుతాను. పిల్లరా, దేవుని సువార్త ఏంటో మనకు తెలుసు, రక్షణ విలువ తెలుసు. మరణానంతరము ఆ నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య జీవమునకు దేవుడు మనల్ని ఎట్లా వారసులుగా చేశాడు, దాని కొరకు ప్రభు చేసిన త్యాగము ఎరిగినటువంటి ప్రజలముగా మనము మనుషులను దేవుని తట్టు తిరిగే పని అప్పగించిన తర్వాత కూడా దానిని మనం నిర్లక్ష్యము చేయడము ఎంత భయంకరమైన స్థితి. సో ద గ్రేట్ కమిషన్ ఈజ్ ద గ్రేట్ ఒమిషన్. అంటే అది చాలా ఈరోజు సంఘాల్లో దాన్ని పూర్తిగా పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి 4:17లో ఈ రాజ్య సువార్తను ప్రకటించడం ఆరంభించడంతో ఆయన పరిచర్య మొదలైంది. సో యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సువార్త ప్రకటించడముతో ఆయన పరిచర్య ఆరంభించబడి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తూ ఆ పనిని నీకు నాకు అప్పగించాడు.
ఇప్పుడు ఆ పని ముగించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు ముగించాలా ఆ పని? యేసుప్రభు మొదలు పెట్టాడు, పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది, మారు మనసు పొందండి. ఆయన భూమి మీద ఉన్నంతసేపు ప్రకటించాడు, మనుషుల రక్షణ కొరకు చనిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత దేవుడు నీ మీద నా మీద పెట్టాడు. ఇది మనం ప్రకటించాలి. పిల్లలు, మనం మౌనంగా ఉంటే, మనం చేయాల్సిన పని మనం చేయకపోతే దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. చాలామంది మా సంఘాలు ఇన్ని అవుట్రీచెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి, మా సంఘాలు స్వార్థీకరణ కొరకు ఇంత ప్రయాసపడతారు, ఇంత మిషన్కి ఇంత డబ్బులు ఇస్తారు, మంచిది, సంఘం చేస్తుండొచ్చు. కానీ ఈరోజు నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వ్యక్తిగతంగా మనము సువార్త ప్రకటించడానికి నేను ఏం చేశాను? సంఘం చేస్తుండొచ్చు, సేవకులు చేస్తుండొచ్చు, స్వార్థీకరణకు కొన్ని విషయాలు మనం చూస్తుండొచ్చు. కానీ పర్సనల్గా, వ్యక్తిగతంగా నేను దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాను? పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవచనం లాగా తీసుకోగలిగిన వచనం మత్తయి సువార్త 24:14 ఏమున్నదంటే, యేసు ప్రభు రాకడికి ముందు ఈ లోక మనుషులందరికీ కూడా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ఈ సువార్త ప్రకటించబడుతుంది. దాని తర్వాతనే అంతం వస్తుంది. పిల్లరా, ఇది మాత్రం నిశ్చయం. యేసు ప్రభు రెండవ రాకడికి ముందు, ఆయన ఈ లోకానికి రాకముందు ప్రపంచంలో జరిగే ఒక విషయం ఏంటంటే, సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. మనం చేసినా చేయకపోయినా దేవుడు చివరి దినాల్లో ఆయన 2 సాక్షులను తీసుకొచ్చి భూలోకమంతా సువార్త ప్రకటిస్తాడు. పిల్లరా, మనం మౌనంగా ఉన్నంత మాత్రంన దేవుని పని ఆగదు. దేవుడు నిశ్చయముగా ఆయన పనిని ముగిస్తాడు. అయితే దేవుడు మనల్ని లెక్కడుగుతాడు, దేవుడు నిశ్చయముగా మనల్ని లెక్కడుగుతాడు అనేది మాత్రం మనం మర్చిపోద్దు. దేవుడు మన మీద ఒక బాధ్యత పెట్టాడు. అందుకే మనం పరలోకంలో చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రతి భాషకు చెందినవారు, ప్రతి తెగకు చెందినవారు, ప్రతి దేశానికి చెందినవారు, ప్రతి విధమైనటువంటి మనుషులు పరలోకంలో ఉంటారు. ఎందుకో తెలుసండి? ఎందుకంటే ప్రభు రాకడకు ముందు సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. కొన్ని దేశాలకి సువార్తకు ద్వారాలు లేవు, సువార్తకు ద్వారాలు మూయబడ్డాయి, సువార్త ప్రకటిస్తే చంపేస్తారు. కానీ అట్లాంటి దేశాల్లో కూడా దేవుడు సువార్త తీసుకెళ్తాడు. ఇది ఎట్లా జరుగుద్ది? దేవుడు ఆయన ఆత్మ ద్వారా కార్యం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు, ఏ ప్రభుత్వాలు మూయలేవు, ఏ నియంతలు దాన్ని మూసివేయలేరు. దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఎన్ని శ్రమలు పెరిగినా, ఒక 2 రోజుల క్రితం అనుకుంటా 2021 వాచ్ లిస్ట్ న్యూస్ జాషువా కాదు ఓపెన్ డోర్స్ వాళ్ళు ప్రచురం చేశారు వాచ్ లిస్ట్. దాంట్లో వాళ్ళు దేశాల పట్టికలు ఇచ్చారు. ఏ దేశంలో క్రైస్తవులు శ్రమలు పాలవుతూ ఉన్నారు అని ఇచ్చిన పట్టికలో రెడ్ జోన్లో ఉన్నది భారతదేశం. 10వ స్థానంలో భారతదేశం ఉన్నది. అంటే క్రైస్తవులు అమితంగా ద్వేషించబడుతూ, సువార్త వ్యతిరేకించబడుతూ, పరిశుద్ధుల రక్తము చిందించినటువంటి దేశం ఇది. పరిశుద్ధుల రక్తం చిందించిన దేశం పిల్లరా. అయినా కూడా దేవుడు సువార్త మాత్రం శీఘ్రముగా అది వ్యాపిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఉన్నా, బైబిల్ యొక్క వాక్యం ఇది, బైబిల్ యొక్క వచనం యొక్క నెరవేర్పు ఇది. ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుని సువార్త మాత్రము నిశ్చయముగా ప్రతి మనిషికి ప్రకటించబడుతుంది. ఎంత వ్యతిరేకతలున్నా, ఎంత శ్రమ అధికమైనా, నేను దాని గురించి మాట్లాడతాను కానీ జాగ్రత్తగా వినండి. సువార్త వ్యతిరేకతల మధ్యలో కూడా అందరికీ ప్రకటించబడుతుంది. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను సువార్త ప్రకటించే విషయంలో నా బాధ్యత ఏంటి? చర్చ్ని వదిలిపెడదాం, చర్చ్ కలిసి చేస్తుండొచ్చు, కానీ పర్సనల్గా, వ్యక్తిగతంగా నేను సువార్తీకరణ కొరకు ఏం చేస్తూ ఉన్నాను? పిల్లరా, భూమి మీద ఒకటే పరిష్కారం ఉన్నది. అపోస్తుల కార్యములు 4:12 ఒకటే పరిష్కారం. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములో తప్ప. మనిషి రక్షణ పొందాలంటే ఒకటే ఒక పరిష్కారం. ఆ పరిష్కారం మన చేతుల్లో ఉన్నది. మనిషి రక్షింపబడి తన పాపం నుండి విమోచింపబడగలిగిన ఒకే ఒక పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు నామములో తప్ప రక్షణ లేదు. అయితే ఆ పరిష్కారం ఎరిగినటువంటి వ్యక్తిగా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ రక్షణ సువార్త విషయంలో మన ప్రయాసం ఎంత? మనము ఏ రకంగా ఆ ప్రయాసంలో ముందుకెళ్తున్నాం?
బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మీరు 12 నుండి 15 వచనాలు చూస్తే, ఆయన నామంలో మొరపెట్టిన వారందరూ రక్షణ పొందుతారంట. కానీ కొన్ని ప్రశ్నలు పౌలు అడుగుతున్నాడు. అసలు వినని వారిని వారు ఎట్లా విశ్వసిస్తారు? అసలు యేసుప్రభు గురించి వినకపోతే మనుషులు ఎట్లా విశ్వసిస్తారు? ఎవరైనా ఆయన గురించి ప్రకటించకపోతే వాళ్ళకి ఎట్లా తెలపబడుతుంది? ప్రకటించువాడు పంపబడకపోతే వారు ఎట్లా సువార్తకు ముందుకెళ్తారు? అందుకే ఆయన అక్కడ చెప్తాడు, సువార్త ప్రకటించు పాదములు సుందరములై ఉన్నాయి. మనుషులు రక్షణ పొందటానికి బహుశా వాళ్ళు సువార్త వింటే రక్షణ పొందుతారేమో. యేసుప్రభు కూడా అన్నాడు, మీరు ఇంకా 3 నెలలు ఉందని చెప్తున్నారు, మీ తలలెత్తండి, కోత సిద్ధముగా ఉన్నది, పని వాళ్ళు కావాలా? పిల్లరా, నిజంగా మనకు అర్థమవుతే మనం పరిస్థితులను చూసి విషయాలను చూసి భయపడతాం, జంకుతాం. కానీ నిజంగా మన దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతే, మనిషిని రక్షించడానికి క్రీస్తు చేసిన త్యాగం మనకు అర్థమవుతే, ఆయన మనకిచ్చిన అధికారం ఏంటో మనకు అర్థమవుతే, పిల్లరా, వీటన్నిటికీ మించి దేవుని కృప ఏంటో, ఈ పని విషయంలో దేవుని కృప ఏంటో మనకు అర్థమవుతే, నిజంగా దేవుని సువార్త ఎంతో వ్యాపిస్తుంది. నేను ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పింది ఎవరు? ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడు. ఇదిగో ఆకాశము క్రింద భూమి మీద సమస్తము అధికారం నాకున్నది అని అధికారం ఇచ్చి మనల్ని పనికి నియమించింది ఎవరు? యేసుప్రభు. ఓకే, రెండోది ఆయన చెప్తున్నటువంటి మాట, యుగ సమాప్తి వరకు, ఇదంతా మత్తయిలో మనం చదివినాం, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని దేవుడు చెప్పాడా? చెప్పాడు కదా. వెళ్ళమన్నాడు, అధికారం ఇస్తున్నాడు, నేను మీతో ఉంటానని చెప్తున్నాడు. ఇంకొక మాట మత్తయి 4:19 అంటాడు, మనుష్యులను పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తానన్నాడు. నిజమే, నాకు సువార్త ఎట్లా చెప్పాలో తెలీదు, మనుషులకు ఎట్లా సువార్త అందించాలో తెలియదు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా నేను తయారు చేస్తా. మీకు తెలవదా సువార్త ఎట్లా చెప్పాలో? సువార్తకు ఎట్లా సాక్ష్యం ఉండాలో మీకు తెలియదా? నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా నేను తయారు చేస్తాను. అంతేకాదు, యోహాను సువార్తలో ఆయన అంటాడు 6:44లో, నేను వారిని ఆకర్షిస్తాను. సువార్త వైపు మనుషులు దేవుని తట్టు తిరిగేటట్లు నేను వాళ్ళని ఆకర్షిస్తానని చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి వాళ్ళలో ఒప్పుదల నేను కలగజేస్తానని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఇంకొక మాట అంటున్నాడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, పైనుండి మీరు శక్తి పొందుకుంటారు, భూదిగంతముల వరకు సాక్షులుగా మీరు ఉంటారు. నేను ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, సువార్త ప్రకటించమని చెప్పింది యేసుప్రభువే, అధికారం ఇచ్చేది యేసుప్రభువే, యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని చెప్పాడు, మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్తున్నాడు. మీకు సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీ మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసింది కూడా దేవుడే. మనుషులను ఆకర్షిస్తానని చెప్తున్నాడు. పాపము, నీతి, తీర్పు గురించి వాళ్ళలో ఒప్పుదల కలగజేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? అన్నీ ఆయనే చేస్తున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటి? వి నీడ్ టు యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్. మనం చేయగలిగిన పని ఏంటో తెలుసండి? సింపుల్, సువార్త ప్రకటించాలి, అంతే. దేవుడు అన్ని పనులు చేస్తాడు. వాళ్ళని ఆకర్షించడం, వాళ్ళ హృదయాల్లో ఒప్పుదల కలగ చేయడము, వాళ్ళని రక్షించడము దేవుడు ఆయన ఆత్మ ద్వారా దేవుడు చేస్తాడు. మనిషిని రక్షించడం అది మన పని కాదు, దేవుడు చేస్తాడు. అందుకే ప్రేయర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సేవింగ్ సోల్స్. సువార్త ఎంత ప్రకటిస్తామో వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చి దేవుని అడగడం కూడా, బోత్ ఇవాంజలిజం అండ్ ప్రేయర్ గోస్ టుగెదర్. సువార్తీకరణ చేయాలా, వాళ్ళ ఆత్మల రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేయడం, దేవుడు ఆయన ఆత్మ ద్వారా వాళ్ళలో కార్యం చేస్తాడు. పిల్లరా, సో మనం చేయాల్సిన పని ఏంటంటే సువార్త ప్రకటించాలా. దుఃఖకరమైన విషయం, ఫిలిప్పీలకు రాస్తూ పౌలు చెప్తాడు 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మనుషులు అందరూ వారి వారి సొంత పనులనే చూసుకోవటంలో బిజీ అయిపోయారు. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద చర్చ్ టుడే? ఈరోజు సంఘం యొక్క స్థితి ఏంటంటే, ఎవ్రీబడి, అందరూ, ప్రతి ఒక్కరు వారి వారి కార్యములను చూసుకోవడంలోనే బిజీ అయిపోయారు. దేవుని కార్యాలు ఎవరు ఆలోచిస్తున్నారు? దేవుడిచ్చిన బాధ్యత విషయంలో ఎంతమంది ఆలోచిస్తున్నారు? దేవుడు నన్ను లెక్కడుగుతాడని ఆ రక్షణ యొక్క విలువని ఎరిగిన వ్యక్తులముగా మనము ఎంత ప్రయాసపడతా ఉన్నాం? కొన్ని గణాంకాలు ఏం చెప్తాయంటే 150,000 మంది సగటున ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మనుషులు చచ్చిపోతారంట. 1,50,000 పీపుల్
సగటున, ఇది ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు నాకు తెలియదు, కానీ ఇంతమంది చనిపోతున్నప్పుడు వాళ్ళ రక్షణ బాధ్యత ఎవరిది? వాళ్ళకు సువార్త అందించే బాధ్యత ఎవరిది? పిల్లరా, ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. కొన్ని ఆది సంఘాన్ని మీరు చూస్తే, ఆది సంఘాన్ని చూస్తే ఇవాంజలిజం ఈజ్ సెంట్రల్, అవునా కదండి? మీరు ఆది సంఘాన్ని, మీరు అపోస్తల కార్యం ఆది సంఘం యొక్క ఆరంభం చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించారు. ఇవాంజలిజం ద సెంట్రల్ థీమ్ ఫర్ ద ఎర్లీ చర్చ్. వాళ్ళకి శ్రమలు వచ్చి పట్టణాలకి చెదిరిపోయినా, మీరు బైబిల్ చదివితే మీరు వేరే వేరే పట్టణాలకి వాళ్ళని సువార్తను బట్టి శ్రమ వచ్చి చెదిరిపోయారు. కానీ ఎక్కడికి చెదిరిపోయినా మేము తప్పించుకున్నాం, మేము క్షేమంగా ఉన్నాం, ఇప్పుడు మాకు ఏ శ్రమ రాకూడదు అని మౌనంగా కూర్చోలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించడం మాత్రం వాళ్ళు మానలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. అందుకే సంఘములో దినము ఆత్మలు చేర్చబడుతూనే ఉన్నారు. ఎవ్రీ డే సోల్స్ ఆర్ యాడెడ్. ఈ దినాల్లో సంవత్సరానికి ఒక ఆత్మను సంపాదించడము ఎంతో గగనమైపోయింది పిల్లరా. బట్ వీ షుడ్ అండర్స్టాండ్, రియలైజ్ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నా బాధ్యత, ఇది దేవుడు నాకు ఇచ్చిన పని. దేవుడు నాతో ఉంటాడు, దేవుడి పనికి కావాల్సిన కృపనిస్తాడు, ఆయన తన శక్తిని ఇస్తాడు, తన ఆత్మ చేత ఆయన కార్యం చేస్తాడు. నేను ఆయన చేతిలో ఒక పనిముట్టులాగా సువార్త ప్రకటించాలి, ఇది నా బాధ్యత. పిల్లరా, ఎప్పుడైతే మనము అటువంటి రియలైజేషన్లోకి వస్తామో, టుడేస్ చర్చ్ హ్యాస్ డ్రిఫ్టెడ్ టు ద సోషల్ వర్క్. సామాజిక సేవ చేయొద్దని చెప్పడం లేదు, బట్ ఇవాంజలిజం వదిలిపెట్టేసి మనం హాస్పిటల్స్ కడుతూ, స్కూల్స్ కడుతూ సమాజానికి సేవ చేయాలి, ఇవన్నీ చేయాలి. బట్ ద సెంట్రల్ మోటివ్ ఆర్ ద మోటివ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ ఆత్మల రక్షణ, నశించిపోతున్న ఆత్మల రక్షణ. దట్ ఇవాంజలిజం హ్యాస్ బీన్ డ్రిఫ్టెడ్. ఒక సేవకుడు ఇట్లా అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, ఇఫ్ టుడేస్ చర్చ్ స్లీప్స్, సంఘము ఈ విషయంలో నిద్రపోతే ఇట్ లూజెస్ ఇట్స్ పర్స్పెక్టివ్. అసలు దేవుడు భూమి మీద సంఘాన్ని ఎందుకు పెట్టాడో దాని యొక్క ఆ లక్ష్యమునే అది కోల్పోతుందంట. ఆ లక్ష్యము కోల్పోతే ఇట్ విల్ లూజ్ ఇట్స్ ప్యాషన్. అంటే దానికి ఉన్న తీవ్రత మెల్లగా తగ్గిపోతుంది. ఎందుకు? ఆ పని లేదు కాబట్టి తీవ్రత లేదు. ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ ప్యాషన్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ ప్యూరిటీ. మెల్లగా దాని పవిత్రత తగ్గిపోద్ది. మెల్లగా మనుషులు తమ పనుల్లో తాము మునిగిపోతారు. ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ ప్యూరిటీ ఇట్ విల్ లూజ్ ఇట్స్ పవర్. దానికి ఉన్న శక్తిని అది కోల్పోతుందంట. ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ ప్రెజెన్స్. దాని ఉనికే కోల్పోద్ది. మీరు ఆది సంఘాన్ని చూడండి, వాళ్ళలో ఉన్న ఐక్యత, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు, వాళ్ళు సువార్థీకరణ చేసిన విధానము, వాళ్ళు ఆస్తులు పంచుకొని ఐక్యతతో ఏక మనసుతో వాళ్ళు బ్రతికిన విధానాన్ని ఒకవేళ మనం గమనిస్తే, బైబిల్ చెప్తుంది సంఘము వెలుపటి వారు వీళ్ళతో కలవడానికి భయపడ్డారంట. దే హావ్ రియలైజ్డ్ గాడ్ ఈజ్ ఇన్ దేర్ మిడ్స్ట్. దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఈరోజు చర్చ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ పర్స్పెక్టివ్ అండ్ లాస్ట్ ఇట్స్ ప్యాషన్, ప్యూరిటీ, పవర్ అండ్ దేర్ బై ఇట్స్ ప్రెజెన్స్. ఈరోజు సంఘం అంటే ఏదో మత సమంగా వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోయే ఒక కూడిక అయిపోయింది. కానీ నిజంగా మన ఉనికి ఏమైపోయింది? వై వర్ యూ సో సైలెంట్? వై ఇస్ దట్ వి ఆర్ స్లీపింగ్? నిజంగా ఇది ఒక దుఃఖకరమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే వెళ్ళి సువార్త ప్రకటించాలా. ఆ సువార్త ప్రకటించే బాధ్యతను దేవుడు మన మీద ఆయన ఇచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నా కూడా ద గాస్పెల్ దట్ వి ప్రీచ్ ఈజ్ సో చీప్. చాలా నాణ్యతను తగ్గించేసి సువార్త ప్రకటిస్తున్నాం. ద గాస్పెల్ దట్ ఈస్ ప్రీచ్ టుడే ఈస్ అబౌట్ రిలీజియన్, మెటీరియలిజం, లిబరలిజం, ప్రాస్పెరిటీ. దిస్ ఈస్ ద గాస్పెల్ దట్ వీఆర్ ప్రీచింగ్ టుడే. ఇది మనం ప్రకటిస్తున్న సువార్త. యేసుప్రభు నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే మీకు మనశ్శాంతి కలుగుద్ది, యేసుప్రభు నమ్ముకుంటే నీ అప్పులన్నీ తీరిపోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే మీకు సుఖం ఉంటుంది, మంచి పూలబాట ఉంటుంది. దిస్ ఈస్ ద గాస్పెల్ వీఆర్ ప్రీచింగ్. పిల్లరా, నిజంగా యేసుప్రభు నమ్ముకుంటే ఇవా మనకు వచ్చేది, లేక యేసుప్రభు నమ్ముకుంటే నిత్య జీవమా మనకు వచ్చేది? ద గాస్పెల్ ఇస్ ట్విస్టెడ్ ఈరోజు. అందుకే ప్రాస్పరిటీ గాస్పెల్ అధికమైంది, మెటీరియలిజం, లిబరలిజం. ఒక మతాన్ని పులుపడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీ షుడ్ రియలైజ్ వాట్ ఈస్ గాస్పెల్. అసలు సువార్త అంటే ఏంటి? బైబిల్ గ్రంథం చెప్తుంది, 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు పాపుల కొరకు ఆయన సిలువలో చనిపోయాడు.
మనిషి పాపం చేశాడు, దాని గురించి మాట్లాడాలా. ఆ పాపానికి ఒక పర్యవసనం ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలా. ఆ పాపం నుంచి రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు ఏం చేశాడో దాని గురించి మాట్లాడాలా. ఆ పాపం యొక్క పర్యవసనం నుండి, మృతులలో నుండి ఎట్లా పునరుద్ధానుడు అయ్యాడో దాని గురించి మనం మాట్లాడాలా. బట్ వీ డోంట్ టాక్ ఆల్ దట్. పిల్లరా, వెదర్ పీపుల్ గెట్ హర్ట్ ఆర్ నాట్, వీ షుడ్ రియలైజ్ దిస్. వాట్ ఈస్ గాస్పెల్? సువార్త అంటే ఏంటి? ఆ స్వార్థీకరణ కొరకు పిల్లరా మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ప్రకటించే సువార్త ఏంటి? దయచేసి ఈ విషయాలు మనం ఆలోచించాలా. పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంఘాల్లో ఉన్న విభేదాల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, క్రీస్తు విభజించబడ్డా, పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా, పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా, ప్రభు నన్ను బాప్తిసం ఇవ్వడానికి పంపలేదని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ద ప్రైమరీ థింగ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఈజ్ టు ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని నియమించాడు అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు అజ్ఞానులను ఏర్పరచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడు, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సువార్త ప్రకటన మనుషులకు వెర్రితనంగా ఉండొచ్చు, కానీ మనిషిని రక్షించే శక్తి సువార్తలో ఉన్నది. ఆయన మళ్ళా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సువార్తలో మనిషిని రక్షించే శక్తి ఉన్నది. పిల్లలు, అందుకే ఆయన అంటాడు, మేము వాక్చాతుర్యం వాడలేదు, నేర్పు మాటలను వాడలేదు, మేము కుయుక్తి ఏం వాడలేదు, పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతములనే వినియోగించి సువార్తను ప్రకటించాం, సువార్త ఉన్నదున్నట్లు ప్రకటించినాం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అని అంటాడు, 15-16 వచనాలు అని అంటాడు, సువార్త నాకొక రుణం ఉన్నది. ఏంటి ఆ రుణము? రోమాలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటించడమే నా రుణం. ఆయన చెప్తా ఆయన ఏమన్నాడంటే, మీకు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను, ఆ సువార్త గురించి నేను సిగ్గుపడను అని చెప్పి ఆయన అన్నాడు, నమ్ము వాణిని రక్షించే శక్తి సువార్తలో ఉన్నది. పిల్లరా, ఈరోజు మనం ఎట్లాంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం? నాకు జ్ఞాపకం ఉంది, ఓల్డ్ సిటీలో ఒక ఆయనకి జైల్లో ఉన్నాడు. ఆయన మర్డర్ చేసిన వ్యక్తి, హత్య చేసి జైల్లో ఉన్నాడు. ఒక ఆయన వెళ్ళి ఆయనకు సువార్త చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసండి? యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు జైలు నుండి బయటకు వస్తావని చెప్పాడు. ఆయన ఏం చేస్తాడు? ఓకే, యేసుప్రభుని నమ్ముకుంటే జైలు నుండి బయటకు అనుకున్నట్టుగానే ఆయన వచ్చాడు. ఏ కారణంతోనో ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక ఈయన ఏం చేశాడు? ఈయనకి అర్థమైంది ఏంటంటే, యేసుప్రభుని నమ్ముకున్నా కాబట్టి నేను జైలు నుండి బయటకు వచ్చా. అన్ని దేవుళ్ళతో ఈ దేవుడు ఫోటో కూడా పెట్టుకున్నాడు. బ్యాప్టిజం కూడా తీసుకోవాలంట అనుకొని బ్యాప్టిజం కూడా తీసుకున్నాడు. తర్వాత ఏమైంది? మళ్ళీ అదే యథారీతిగా ఆయన జీవించడం మొదలుపెట్టాడు. నిజంగా ఆత్మను రక్షించాడా? సువార్త ఉన్నదున్నట్టు ప్రకటించాడా? ప్రకటించి ఉంటే ఆయన ఆత్మరక్షణ పొందేది, ఆయన ప్రభు కొరకు సాక్ష్యంగా నిలబడేవాడు. ఈరోజు వీఆర్ మేకింగ్ కాన్వర్ట్స్, వీఆర్ నాట్ మేకింగ్ డిసైపుల్స్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దట్. నిజంగా యేసుప్రభు చెప్తున్నాడు, శిష్యులను తయారు చేయాలా, శిష్యరికం క్రీస్తు యొక్క బోధలో వారిని పెంచాలా, వాళ్ళకి అర్థమవ్వాలా, రక్షణ విలువ, నిత్యత్వం యొక్క విలువలు, వాక్యానుసారమైన జీవితం అవి వాళ్ళకి అర్థమవులాగున మనం వారికి సువార్త ప్రకటించాలి. సో గాస్పెల్ ప్రీచింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన బాధ్యత. రెండవది, మనం ప్రకటించే సువార్త ఏ రకంగా ఉన్నదో కూడా మనం పరీక్షించుకోవాలి. డూ వి రియల్లీ ప్రీచ్ ద గాస్పెల్? పాపం యొక్క మనిషిని పాపంలో ఉన్నట్టుగా మనం ఆయనకి చూపించగలుగుతున్నామా? దాని పర్యవసనాలు చెప్పగలుగుతున్నామా? దాని రక్షకుని ఆయనకు పరిచయము చేయగలుగుతా ఉన్నామా? పిల్లరా, ఆది సంఘంకి ఒక పేరున్నది. ఏమున్నదో తెలుసా అండి? లోకమును తల్లకిందులు చేసిన వారు మా మధ్యలోకి వచ్చారు. అపోస్తుల కార్యం 17:6లో ఈ మాట ఉంటుంది. లోకాన్ని దేంతో తలకిందులు చేశారు? దేంతో తలకిందులు చేశారు? సువార్తతో. ప్రపంచంలో వాళ్ళ కాలంలో ఒకటే ధ్యేయము, ఈ రక్షణ పొందిన మేము ఈ రక్షణ లేని వారికి సువార్త ప్రకటించాలి. లోకాన్ని తలకిందులు చేశారు. ఈరోజు మనం లోకంతో తలకిందులు అయిపోతా ఉన్నాం. We have brought the world into the church. We have not taken this gospel outside the church. This is the sad part in the church today. పిల్లరా, ప్రపంచ వ్యాప్తంగా సంఘం ఈ విషయంలో రియలైజ్ అయితే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, సికింద్రాబాద్లో కొన్ని వేల సంఘాలు ఉన్నాయా లేవండి? ప్రతి సంఘము ఒక డెసిషన్ చేసి, ఏంటా డెసిషన్?
మా ప్రాంతం యొక్క సువార్థీకరణ మా సంఘం యొక్క బాధ్యత అని ఒకవేళ బాధ్యత తీసుకొని మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. మన ప్రాంతంలో ప్రతి సంఘం, ప్రతి ప్రాంతంలో సంఘాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో ఉన్న సంఘము వారి వారి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించడం మొదలు పెడితే ఈ పాటికి మన పట్టణమంతా సువార్థీకరణ అందదా? అందుండదండి. నిశ్చయముగా అందుండేది, అనుమానం ఏం లేదు. మన ప్రాంతం మనకి అనుకుందాం, మన చర్చ్ స్టార్ట్ ఒక 50 ఏండ్లు అయిందని నేను విన్నాను. జస్ట్ ఇమాజిన్, 50 years ఇస్ నాట్ ఎ స్మాల్ నంబర్. బట్ ఎవ్రీ పర్సన్, అంటే ప్రతి ప్రాంతంలో ఉన్న సంఘం ఆ బాధ్యతతో పనిచేస్తుంటే చర్చ్, మనం గుర్తుపెట్టుకుందాం, ప్రపంచమంతా సువార్థీకరణ అయ్యేది. నాకు కొన్ని గణాంకాలు నేను రాసుకున్నాను. జాండర్వన్ అంటే వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే 97% క్రిస్టియన్స్ దే డు నాట్ ఇవాంజలైజ్ అంట. ఎందుకు సువార్త అందలేదంటే 97% మంది క్రైస్తవులు, 97%, జాగ్రత్తగా వినండి, ఇవి గణాంకాలు, ఇవి సత్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ 97% ఆఫ్ పీపుల్ దే డోంట్ డూ ఇవాంజలిజం. క్యాంపస్ క్రూసేడ్ వాళ్ళు చెప్తున్నారు ఓన్లీ 2% ఆఫ్ క్రిస్టియన్స్ షేర్ దేర్ ఫెయిత్. కేవలం 2% మంది క్రైస్తవులే వాళ్ళు ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళు చెప్తారంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలు ఇవి. క్రిస్టియానిటీ టుడే వాళ్ళు చెప్తున్నారు లెస్ దాన్ 1% ఆఫ్ క్రిస్టియన్స్ దే షేర్ దేర్ విట్నెస్, వాళ్ళ సాక్ష్యాన్ని చెప్తారంట. 1% కంటే తక్కువ మంది క్రైస్తవులు. జాషువా ప్రాజెక్ట్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే 10 లక్షల మందికి 3 మిషనరీలు ఉన్నారంట. జస్ట్ ఇమాజిన్, 10 lakh పీపుల్కి 3 మిషనరీలు అంట. 85% ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ అమాంగ్ నామినల్ క్రిస్టియన్స్. 85% మంది ఫారెన్ మిషనరీస్ ఎవరైనా వస్తే కూడా నామినల్, నామకార్థ క్రైస్తవుల మధ్యలోనే సువార్థీకరణ పనిచేస్తారంట. 93% ఆఫ్ ఆల్ మినిస్టర్స్ ప్రీచ్ టు 6% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6% మందికి మాత్రమే 93% మంది బోధకులు వాళ్ళు ప్రకటిస్తారంట. డూ యూ ఇమాజిన్ వేర్ ద బ్రాకెట్ని మీరు ఒకవేళ తీసుకుంటే, వాట్ అబౌట్ ది లాస్ట్ సోల్స్? నశించిపోతున్న ఆత్మల దగ్గరికి ఎవరు వెళ్తూ ఉన్నారు? నరకానికి వెళ్తున్న ప్రజలను రక్షించే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? వి జస్ట్ వర్క్ అమాంగ్ అవర్ సెల్స్. మన మధ్యలోనే మనం సువార్త చేస్తున్నాం, మన మధ్యలోనే మనం ప్రయాసపడుతున్నాం, బట్ వీ హ్యావ్ లాస్ట్ ద పర్స్పెక్టివ్. మనం సువార్త ప్రకటించే ఆ బాధ్యతను మనం కోల్పోయాం. మీరు ఆది సంఘాన్ని చూస్తే, నేను జస్ట్ వచనాలు చెప్తాను, అన్ని చదవను. అపోస్తుల కార్యం 3:1 దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తుని ప్రకటించారు. 5:42 ఇంటింటా వెళ్ళి సువార్త ప్రకటించారు. ఎవరైనా చదువుతారా ఆ వచనం? 1-2 వచనాలు చదువుదాం. 5:42 అపోస్తుల కార్యములు 5:42. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు. చూడండి, ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ గాస్పెల్ ప్రకటిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ ద చర్చ్ షుడ్ బి డూయింగ్. ఎర్లీ చర్చ్ చేసిన పనిది. అందుకే ఆత్మలు ప్రతిరోజు చేర్చబడ్డారు. ఇంటింట వెళ్ళి సువార్త ప్రకటించారు. దేవాలయంలో ప్రతిరోజు, ఎవ్రీ డే దే ఆర్ డూయింగ్ దిస్. వారానికి ఒకసారి కాదు. ఇప్పుడు మనకున్న పనులు తీరిక లేదు కనుక వారానికి ఒకసారి చేస్తున్నారు. ప్లరా ఎవ్రీ డే ఇంటింట ప్రతిరోజు మానక సువార్త మానట్లే వాళ్ళు సువార్త ప్రకటించడం. తర్వాత 8:4 వారెళ్ళు ప్రతి స్థలంలో సువార్త ప్రకటిస్తున్నారు. 8:26 ఫిలిప్ అరణ్యంలోకి వెళ్ళి ఆత్మచేత కొనిపబడి ఒక నపుంసకుడికి అక్కడ సువార్త ప్రకటించాడు. అరణ్యంలో సువార్త ప్రకటించారు. ఫిలిప్ తర్వాత 8:40 పట్టణాలకు వచ్చాడు. ఆ పట్టణాలంతా సువార్త ప్రకటిస్తూ ఆయన సంచరిస్తున్నాడు. 9:20 సమాజ మందిరాల్లో సువార్త ప్రకటించారు. 17:17 మార్కెట్ ప్లేసెస్లో, సంత వీధుల్లో వాళ్ళు సువార్తను ప్రకటించారు. 16-13 గవిని వెలుపల లేక పట్టణం వెలుపల సువార్త ప్రకటించారు. ప్రతి స్థలంలో, పట్టణాలు, గ్రామాలు, అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ మానక ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ. దే హావ్ అండర్స్టూడ్, ఇది మా పని, ఇది మా బాధ్యత. ప్రతిరోజు దే ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. అవకాశాల కొరకు వెతుకుతూ ఉన్నారు. ప్రయాణాల్లో వెతకొచ్చు, హాస్పిటల్స్లో వెతకొచ్చు,
మనుషులు నిరాశ నిస్పృహల్లో మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వెళ్ళి తడితే ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు. వాళ్ళని ఓదార్చొచ్చు, వాళ్ళతో స్వార్థ ప్రకటించవచ్చు. ప్రభు యేసే రక్షకుడని వాళ్ళకి ఎంతోమంది చెప్పొచ్చు. బట్ వీ డోంట్ టేక్ దట్ రిస్క్. చాలా కరపత్రాల్లో ఈ మాట ఉంటుంది, రండి వినండి రక్షణ పొందండి. వీ డోంట్ ఫైండ్ దీస్ వర్డ్స్ ఇన్ బైబిల్. రండి వినండి రక్షణ పొందండి అని బైబిల్లో ఉండదు. వెళ్ళండి, చెప్పండి, రక్షించండి. వెళ్ళాలి, మనం వెళ్ళాలి. వాళ్ళు రారు, వాళ్ళు కొట్లు వదిలేసుకొని రారు, వాళ్ళ వ్యాపారాలు మూసుకొని రారు. వస్తారండి, చాలా కష్టం. మనం వెళ్ళాలా, అది బైబిల్. మనం వీ హ్యావ్ చేంజ్ ద థియాలజీ. ఆ యొక్క ఆ గణాంకాలు మార్చేసి ఇప్పుడు మనుషులు మన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. లెట్ us టేక్ ఎ స్టెప్. మనం వెళ్ళాలా, మనుషులను సువార్థీకరణ చేసి రక్షణలోకి మనం తీసుకురాలి. ఒక సేవకుడు ఇట్లా అన్నాడు, ఐ థింక్ పాల్ హార్వీ అని ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, టుడే మెనీ క్రిస్టియన్స్, ఎంతోమంది క్రైస్తవులంట, దే ఆర్ నాట్ ద ఫిషర్స్ ఆఫ్ మెన్ బట్ దే ఆర్ ద కీపర్స్ ఆఫ్ ఎక్వేరియం. దే ఆర్ నాట్ ద ఫిషర్స్ ఆఫ్ మెన్ బట్ దే ఆర్ ద కీపర్స్ ఆఫ్ ఎక్వేరియం. సువార్త అంటే మనుషులు వెళ్ళి సువార్థీకరణ చేసి ఆత్మలను సంపాదించట్లేదు, వాళ్ళ ఆత్మలను కాపాడుకునే స్థితిలోనే ఉన్నారు. ఎక్కడ ఈ చేప జారిపోద్ది, ఎక్కడ ఈ చర్చ్ వదిలేసి ఇంకో చర్చ్కి వెళ్ళిపోద్ది. వీఆర్ కీపర్స్ ఆఫ్ ఎక్వేరియం. ఈరోజు సంఘము ఆలోచించాల్సిన దృక్పథం, మనము చేపలను పట్టాలి, ఆత్మలను సంపాదించాలి, ప్రభు కొరకు రక్షణ మార్గంలోకి మనుషులను తీసుకురావాలి. ఒక సేవకుడు ఇట్లా అన్నాడు, వై దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఎ డెడ్ సీ. ఒక మృత సముద్రంలో ఎందుకు వాటిలో జీవము లేదు అనే విషయాన్ని ఆయన చెప్పేనాడంటే, దెర్ ఇస్ ఓన్లీ ఇన్ఫ్లో, దెర్ ఇస్ నో అవుట్ఫ్లో. కేవలం లోపలికి రావడమే కానీ బయట అవుట్ఫ్లో లేదంట. చాలామంది మనం ప్రభు నుండి పొందుకుంటున్నాం కానీ ఆ ప్రభుని ఇతరులకు పరిచయం చేయకుండా, నేను దీవించబడితే చాలు, నా కుటుంబం బాగుపడితే చాలు, నేను ఆశీర్వదించబడితే చాలు, నేను పరలోకం వెళ్తే చాలు, ఎవడెక్కడికి పోతే నాకేంటి అనే స్థితిలో చాలామంది క్రైస్తవులు స్వార్థముతో తమ సొంత పనులు చూసుకుంటూ వాళ్ళు జీవితాలను గడిపేస్తూ ఉన్నారు. వై చర్చ్ ఫెయిల్ ఇన్ డూయింగ్ దిస్ గాస్పెల్ వర్క్? సువార్థీకరణ చేసే విషయంలో ఎందుకు సంఘం ఓడిపోయింది? దెర్ కుడ్ బి మెనీ రీజన్స్. ఒకటి, ఇది కేవలం సేవకుల పని అని అనుకోవడం. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, సువార్త ప్రకటించడం నా పని కాదు, నా బాధ్యత కాదది, ఎవరో పాస్టర్లు చేయాలి, ఎవరో సువార్థికులు, దాని కొరకు పెట్టిన సువార్థికులు ఉంటారు కదా, వాళ్ళు చేసుకోవాలి. ఇంకొక కారణము, సంబడి విల్ డూ, ఎవరో చేస్తారు, నేను చేయకపోతే ఇంకెవరో చేస్తారు, మనం చేయకపోతే ఎవరు చేయనట్టే, సో ఎవరి మీద తోసే, సంబడి విల్ డూ. ఇంకోటి, ఫియర్ ఆఫ్ పీపుల్, మనుషులు ఏమనుకుంటారు. ఈ దినాల్లో ఎక్కువైపోయిన ఇంకొక విషయం, ఫియర్ ఆఫ్ పీపుల్. ఏమంటారు, నా గురించి ఏమనుకుంటారు. పిల్లరా జాగ్రత్తగా అండి, బైబిల్లో అందుకే దేవుడు జ్ఞానంతో ఎప్పుడో రాశాడు, నశించుచున్న వానికి సువార్త వెర్రితనంలాగా ఉంటుంది. అంటే మనం వెర్రి వాళ్ళలాగానే ఉండొచ్చు. వి విల్ బీ లైక్ ఫూల్స్. అందుకే ఒక ఆయన టీషర్ట్ మీద రాసుకున్నాడు, ఐ యామ్ ఫూల్ ఫర్ క్రైస్ట్, హూస్ ఫూల్ ఆర్ యూ. నేను క్రీస్తు కొరకు వెర్రివాడను, నువ్వు ఎవరి కొరకు వెర్రివాడేవి. మనుషులు మనల్ని వెర్రోళ్ళు అనొచ్చు. ఫియర్ ఆఫ్ పీపుల్, ఫియర్ ఆఫ్ సౌండింగ్ ఫూలిష్, నన్ను ఒక మూర్ఖుడిగా అని ఎంచుకుంటారనే ఆలోచన. ఇంకోటి, కొన్నిసార్లు అసలు సువార్త అంటే ఏంటి, సువార్తలో ఏం చెప్పాలి, నేను సువార్త ఎట్లా చెప్పాలో తెలవక ఎంతోమంది సువార్త చెప్పట్లేదు. అండ్ రిజెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ ఆర్ ద పర్సిక్యూషన్, శ్రమ. ఇప్పుడున్న పరిస్థితులలో శ్రమలను బట్టి మనుషులు భయపడుతూ సువార్త చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలు జాగ్రత్తగా ఒక మాట గమనించండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎర్లీ చర్చ్, ఆది సంఘాన్ని చూస్తే శ్రమలు లేవా వాళ్ళకి? మనకంటే భయంకరమైన శ్రమలు. అసలు గ్రామాలు వదిలేసి, పట్టణాలు వదిలేసి ఇంకొక స్థలాలకి వలస వెళ్ళిపోయారు వాళ్ళు. అంత భయంకరమైనటువంటి శ్రమలు. పౌలు సంఘాన్ని ఎట్లా హింసించాడు, దమస్కుకి ఎట్లా అధికారంతో స్త్రీలను చెరపట్టి తెచ్చి రాళ్ళు పెట్టి కొట్టి చంపడము, అంత కిరాతకంగా వాళ్ళను చంపుతున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో కూడా ఆది సంఘం ఏం చేసిందంటే, దే వెంట్, వాళ్ళు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ స్థలానికి చెదిరిపోయినా వాళ్ళు సువార్త ప్రకటించుతూ వెళ్ళారు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదువుతారా?
సంఘమునకు గొప్ప హింసం కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో అంతా చెదిరిపోయారంట. స్టెఫెన్ని అంతకుముందు రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు, ఆయనను గురించి ఏడ్చారు. ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. పిల్లరా జాగ్రత్తగినండి, గొప్ప హింస వచ్చి అన్ని దేశమంతా చెదిరిపోయారు. సౌలు అయితే ఇంటింట చూచాడు, ఇంటింటికి వెళ్ళి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వచ్చి చెరసాలలో వేసి భయంకరంగా సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. 4వ వచనం చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, దిస్ షుడ్ ఎంకరేజ్ ద చర్చ్. ప్లరా హింస సంఘాన్ని ఆపలేదు. ఎంత వాళ్ళట్లా అనుకోవచ్చు, అయ్యా యూదయకు వచ్చేసిన సేఫ్గా ఉన్నాను, ఇంకా నేను ఎప్పుడు సువార్త చెప్పను, సువార్త చెప్పినందుకే నాకు ఇల్లు పోయింది, వాకిలు పోయింది, ఆస్తులు పోయి ఉండొచ్చు, ప్రియులు చచ్చిపోయి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను క్షేమంగా ఉన్నాను అనుకోవట్లే, సువార్తను ప్రకటిస్తూ సంచరిస్తూ ఉన్నారంట. విచ్ చర్చ్, ఈ సంఘాన్ని ఎవరు ఓడించగలుగుతారు? ఏ శ్రమ, ఏ మరణము వీళ్ళని ఓడించగలదు? ప్లరా చర్చ్ షుడ్ స్టాండ్ బోల్డ్లీ. ప్లరా దయచేసి జాగ్రత్తగినండి, దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్య రీతిగా ఉంటాయి. నా దగ్గర టైం లేదు కాబట్టి జస్ట్ చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగినండి. దేవుడు సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలు లాంటి వ్యక్తిని దర్శించి అదే సంఘానికి పరిచర్య చేసి ప్రపంచవ్యాప్తంగా సువార్త అందించి ఒక గొప్ప సువార్థికుడిగా సేవకుడిగా దేవుడు ఆయనను వాడుకున్నాడు. హేరోదు పేతురు యాకోబును చంపేశాడు, పేతురు చంపాలనుకున్నాడు, ఆ హేరోదుని దేవుడు తొలగించేశాడు. పిల్లరా శాసనాలు మార్చుకునేటట్టు నెబుకద్నెజర్ రాజు శాసనాలు మార్చుకునేటట్టు దేవుడు చేశాడు. దేవుడు చేయగలడు. కైసర్ ఎదుట నిలబడ్డానికి పౌలు వెళ్ళాడు. అపోస్తుల కార్యం చివరి అధ్యాయంలో మీరు చదివితే ఆ రోమాలో కైసర్ ఎదుట నిలబడాల, కానీ కైసర్ చేతిలో చచ్చిపోయాడు. కానీ ఏ ఆటంకం లేకుండా ఆయన అద్దె ఇంట్లో ఉండి సువార్త భయం లేకుండా ప్రకటించాడు. కొన్నిసార్లు దేవుడు ఆటంకాలు తీసేస్తాడు. పౌలును చెరసాల్లో వేసి చంపేయాలనుకుంటారు, రాత్రికి రాత్రి ప్లాన్ వేసి ఆయనను అక్కడి నుండి వేరే దగ్గరికి పంపించేస్తారు. పిల్లరా దేవుని సంయమనకు ముందు ఏం జరగదు. అందుకే బైబిల్ చెప్తుంది, మనుషులకు భయపడకండి, మీ ఆత్మను చంపి మీ దేహమును చంపి ఆత్మను నరకంలో వేయగల దేవునికి తప్ప మనుషులకు భయపడకండి. పిల్లరా మనుషులకు భయపడితే ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ ప్యారలైజింగ్ ద చర్చ్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించకుండా సంఘాన్ని ప్యారలైజ్ చేసేసింది. పిల్లరా పౌలు ఏమంటాడో తెలుసండి, నాకు మానని వేదన ఉన్నది, ఐ హ్యావ్ ఏ కంటిన్యూస్ బర్డన్ ఇన్ మై హార్ట్. నా సహోదరులైన ఇశ్రాయేలు, నా దేహ సంబంధులైన ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాష అది. హీ హాజ్ అ కంటిన్యూస్ బర్డన్. ఆ భారాన్ని ఎవరు చంపగలుగుతారు? ఆ భారం ఉన్నది కనుకనే పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తు కొరకు శ్రమపడ్డమే కాదు, చావడానికి కూడా నేను సిద్ధమే. ఎవరు ఆ సువార్త చెప్పే వ్యక్తిని ఆపగలరు? హూ కెన్ స్టాప్ పాల్? చూడండి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యములు 21:13 వచనం. ఏడ్చి నా గుండెను ఎందుకు బద్దలు చేస్తారు? నేనైతే కేవలం శ్రమపడ్డమే కాదు, చచ్చిపోవాల్సి వచ్చినా ఐఎమ్ రెడీ టు డై. I think Christians should wake up from their sleep. We are not building our monarchies here. మన నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. పునాది గల వేరొక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. పిల్లరా మీకు తెలుసండి, దేవుని వాక్యంలో సువార్థీకరణ చేసిన వ్యక్తులు ఎవ్వరు కూడా మరణానికి భయపడలేదు. లోకమును పెంటలాగా ఎంచుకున్నారు, లోకం యోగ్యమైనది కాదని వాళ్ళు ఎంచుకున్నారు. ద ప్రాబ్లం విత్ ద క్రిస్టియన్స్ ఏంటంటే, ఎక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక మీరు చదివితే ఆస్తులు అపహరించుకొని వెళ్ళడానికి కూడా సంతోషంగా వదిలేసుకున్నారంట. సంతోషంగా వదిలేశారు. 11వ అధ్యాయం చదవండి. లోకాన్ని యోగ్యంగా వాళ్ళు ఎంచుకోలేదు, రంపములతో కోయబడ్డారు. దే వర్ నాట్ అఫ్రైడ్, దే స్టూడ్ ఫర్ గాడ్. ప్లరా నిజంగా మనము అర్థమవుతే, నిత్యత్వము మనకు అర్థమవుతే,
మనము పరలోక వాసులమైతే ప్రభు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అక్కడ నుండి ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్న వాళ్ళమైతే ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకెళ్ళము, ఈ లోకంలోకి వచ్చింది అంతటిని విడిచిపెట్టేస్తాము, ప్రభుతో సదాకాలం ఉండబోతున్నాం అనే సత్యం మనకు అర్థమవుతే we don't cling to these worldly things. ఆస్తులు పైన సంతోషంగా వదిలేస్తాం. ద థింగ్ ఈజ్ వీఆర్ ప్రీఆక్యుపైడ్ విత్ దిస్ వరల్డ్లీ థింగ్స్. లోకానుసారమైన విషయాలతో మనం పూర్తిగా ముడిపడిపోయాం, వశపరచబడి ఉన్నాం. అందుకే చిన్న సుఖాన్ని కూడా వదిలిపెట్టలేకపోతున్నాం. అవును, వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ ద లాస్ట్ డేస్ బైబిల్ చెప్తుంది అపాయకరమైన కాలం వస్తుంది. ఏమవుతుందంటే 2 తిమోతి 3వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, అపాయకరమైన కాలం ఏంటంటే మనుషులు స్వార్థ ప్రియులు అయిపోతారు, స్వార్థం ఎక్కువైపోతుంది, దేవుని కంటే సుఖమును అమితంగా ప్రేమిస్తారు. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. వీ షుడ్ రియలైజ్, లేదు దేవుడు నన్ను రక్షించి ఈ లోకంలో పెట్టింది ఎందుకంటే నేను మనుషులకు సువార్త ప్రకటించాలా, సువార్తకు సాక్ష్యముగా జీవించాలా. ప్లేయర్, లెట్ మీ కంక్లూడ్ విత్ పాల్స్ లైఫ్ అండ్ ఐ కంక్లూడ్ విత్ పౌలుకి ఒక దర్శనం ఉన్నది. ఏంటో దర్శనము? ఒకసారి ఆ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు 26, 19వ వచనం. ఆకాశము నుండి నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. చాలండి. ఆకాశము నుండి నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్ టుడే. దేవుడు సువార్త ప్రకటించే బాధ్యత నా మీద పెట్టాడు. రక్షణ పిల్లరా, నిజంగా దేవుని ప్రేమ, ఆయన యొక్క రక్షణ కార్యము, నరకం యొక్క స్థితి మనకు అర్థమవుతే, ఆత్మ యొక్క విలువ మనకు అర్థమవుతే వి విల్ నాట్ బి సైలెంట్. మనం మౌనంగా ఉండకూడదు, ఉండము కూడా. బైబిల్ గ్రంథం చెప్తుంది, పౌలు అంటాడు, నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. పిల్లరా, మనకి ఇప్పుడు ఒక దర్శనం కలగకపోవచ్చు, బట్ వీ హ్యావ్ ఎ మ్యాండేట్. ప్రీచింగ్ ద గాస్పెల్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ మ్యాండేట్. దేవుడు మనకిచ్చిన మ్యాండేట్, మనకిచ్చిన గ్రేట్ కమిషన్ ఏంటంటే మీరు వెళ్ళండి. యు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. ఐ యామ్ విత్ యూ. నా ఆత్మను మీ మీద ఉంచుతాను. సమాజ మందిరాలకి ఈడ్చినప్పుడు, అధికారుల ముందు నిలబెట్టినప్పుడు ఏం మాట్లాడాలని అప్పుడే మేము ప్లాన్ వేసుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు. గాడ్ సెడ్ ఐ యామ్ విత్ యూ, బట్ వి ఫియర్. శ్రమలకు భయపడతాం. నిజమే పిల్లారా, ఇప్పుడున్న శ్రమలు ఎంత భయంకరమైనవో మనం వర్ణించలేము. తప్పుడు కేసులు పెడుతుండొచ్చు, బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తున్నారని నేరారోపణ చేస్తుండొచ్చు. ఎవరిని బలవంతంగా మార్చమని బైబిల్లో కూడా ఎక్కడని చెప్పడంలా. నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, ఎవరు నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు. అది బైబిల్ చెప్తున్న విషయం. మనుషులను నమ్మించడానికి మనం ఏం ప్రయత్నం చేయనక్కర్లా, బలవంతంగా మార్చడానికి కూడా మనం ఏం ప్రయత్నం చేయనక్కర్లా. మన పని సువార్త ప్రకటించడం. మనుషులు నమ్ముతారా, తిరస్కరిస్తారా, అది వాళ్ళ ఇష్టం. అందుకే యేసుప్రభు అన్నాడు, వాళ్ళు వినకపోతే మీ కాళ్ళు దుమ్ము దులిపేసి మీరు వచ్చేసేయండి. అవునా కాదండి? వీ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్, వీ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ ద పీపుల్. మన పని సువార్త ప్రకటించడము, అంతే. రెండోది, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. దేవా, వారి మనోనేత్రాలు వెలిగించేందుకు ఈ యుగ సంబంధమైన దేవత సత్యము తెలపకుండా వాళ్ళ కళ్ళు మూసేశాడు కాబట్టి, దుర్నీతి చేత సత్యమును వారు అడ్డగిస్తున్నారు కాబట్టి, పాపం అనే బంధకములో ఉచ్చులో వారు పడి ఉన్నారు కనుక దాంట్లో ఆ విడుదల కోసము, వాళ్ళ కళ్ళు తెరవబడ్డం కోసము, సత్యాన్ని వాళ్ళు అంగీకరించడం కొరకు మనం వారి కోసం ప్రార్థన చేయాలి. అవునా కాదండి? సో దట్స్ ఇవాంజలిజం అండ్ ప్రేయర్ గోస్ టుగెదర్. సువార్త చెప్పేసాను అయిపోయింది కాదు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. బట్ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ అండ్ ఆర్గ్యూ విత్ ద పీపుల్. సో పౌలు చెప్పినట్లు ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. లెట్స్ అండర్స్టాండ్, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ విషయంలో నేను అవిధేయత చూపించను. నేను నిశ్చయముగా ఈ పని చేస్తాను, ఇది నా పని అని మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనకు ఆ దర్శనం ఉంటుందో, పిల్లల నిజంగా ఇక్కడ పౌలు అగ్రిప్ప రాజు ఎదుట నిలబెట్టాడు. ఆయనకు ఒక దర్శనం ఉన్నది. అగ్రిప్ప రాజు ముందు నిలబెట్టిన, ఫెలెక్స్ ముందు నిలబెట్టిన, ఫెస్టస్ ముందు నిలబెట్టిన, ఆయనను తీసుకెళ్ళి కైసర్ ముందు నిలబెట్టిన, హీఈస్ నాట్ అఫ్రైడ్. ఆయన ఏం భయపడలా. పిల్లలు ఇప్పుడు కొంతమందిని చూడగానే భయం వేసిపోతా ఉన్నది మనకి. హీఈస్ నాట్ ఫియర్ఫుల్, ఆయన ఎక్కడ భయపడలా. ఆయన చెప్తున్నాడు, నన్ను కొడతారా, కొట్టి చంపినా పర్లేదు, బట్ ఐఎమ్ విల్లింగ్ టు డై ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడానికి కూడా రెడీ ఉన్నాడు.
మీరు శిష్యులందరినీ చూడండి, హతసాక్షులై చచ్చిపోయారు. పౌలుని హతసాక్షి అయి చచ్చిపోయాడు. దే వర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ దర్ లైవ్స్. ప్లేరా, వాళ్ళకి ఉన్న దర్శనమును వాళ్ళు ఎప్పుడు అవిధేయత చూపించలేదు. ఈరోజు మనల్ని వేసుకున్న ప్రశ్న, మనము అవిధేయత చూపిస్తూ ఉన్నామా ఈ విషయంలో? ఆర్ వి నెగ్లిజెంట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆర్ విట్నెసింగ్ క్రైస్ట్? క్రీస్తునకు సాక్ష్యంగా ఉండడానికి మనం ఏమైనా అవిధేయత చూపిస్తున్నాం? ఎప్పుడైతే మనకు దర్శనం ఉంటుందో వి విల్ హ్యావ్ ఎ మిషన్. విజన్ ఉన్నప్పుడు మిషన్, బర్డన్ ఉంటుంది, మిషన్ కూడా ఉంటుంది. బర్డన్ ఏంటంటే చూడండి, ఆయన ఎక్కడ ఆత్మలు చూసినా ఆయన హృదయం పరితాప పట్టలేకపోయిందంట. యాక్ట్ 17:16 అని అంటాడు, ఆ ఏథెన్స్ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు నా హృదయము పరితాపము పట్టలేకపోయింది అని అంటాడు. పిల్లరా, నిజంగా దర్శనం ఉంటే మన చుట్టూ ఉన్న ఆత్మలను ప్రతిరోజు చూస్తూ ఉంటాం. హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఇట్లా మనుషులు రకరకాల పాపాల్లో బ్రతుకుతున్నప్పుడు మన హృదయం పరితాపం పట్టలేదు, మానని వేదన మనలో ఉంటుంది. పిల్లరా, ఈరోజు మనకి మనుషులు ఎటుపోతున్న చలనం లేదంటే వీఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. మనం నిజంగా ఒక ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు మన హృదయంలో ఆ భారం కలగట్లేదు? ఎందుకు మనుషులను చూసినప్పుడు ఆత్మల రక్షణ కొరకు మనం పరితపించలేకపోతున్నాం? ఒక ప్రశ్న యథార్థంగా వేసుకుందాం. మనము నిజంగా ఆత్మల రక్షింపబడాలని కన్నీరు కార్చి ఎంతకాలమైంది? అయ్యో వీళ్ళు నశించిపోతున్నారే అని కన్నీళ్లు కార్చి ఎంతకాలమైంది? అవును, మన సమస్యల కొరకు కన్నీళ్లు కారుస్తాం. మన ఇంట్లో ఏదైనా అనారోగ్యం ఉంటే కన్నీళ్లు కారుస్తాం. మన ప్రియులు మరణ పడకలు ఉంటే కన్నీళ్లు కారుస్తాం. కానీ నరకానికి వెళ్తున్న మనుషులను చూసి ఎప్పుడైనా కన్నీళ్లు కార్చామా? దిస్ ఈజ్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయం ఏంటో తెలుసండి, ఎవ్వడు నశింపక అందరూ రక్షణ పొందవలనని ఆయన నిశ్చయం కలిగి ఉన్నాడు. దేవుడు లోకానికి ఎందుకు టైం ఇస్తున్నాడు? 2 పేతురు 3 ఆయన రాకడను గురించి ఆలస్యము చేయువాడు కాదు. ఆయన వాగ్దానం గురించి ఆలస్యం చేయడు. ఆయన ఎందుకు ఓపిక పడుతూ ఉన్నాడు? వై గాడ్ ఈస్ గివింగ్ టైమ్ టు దిస్ వరల్డ్. మేడలు కట్టుకోవడానికి, ఇంకా ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ వై గాడ్ ఈస్ గివింగ్ టైమ్ టు దిస్ వరల్డ్. మనుషులు రక్షింపబడాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడని బైబిల్ చెప్తున్నది. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఈస్ వెయిటింగ్. ఆత్మలు రక్షణ పొందాలి, అది దేవుని హృదయం యొక్క భారం. ఇఫ్ యూ రియలైజ్ ద బర్డన్ ఆఫ్ గాడ్స్ హార్ట్, దేవుని హృదయం యొక్క వాంఛ మనకు అర్థమవుతే, ఇఫ్ యూ కెన్ షేర్ గాడ్స్ బర్డన్, దేవా ఆత్మల రక్షణ నీ భారం అయితే నేను నీ పక్షం ఉంటా ప్రభా, అందుకొరకే నువ్వు నన్ను పెట్టావు, నేను ఆ సువార్తకు సాక్ష్యం ఉంటా ప్రభా, దానికి కావలసిన కృప నాకు ఇవ్వు, ఆత్మ నింపుదల నాకు ఇవ్వు, శక్తిని నాకు ఇవ్వు, నేను నీ కొరకు నిలబడతా ప్రభా. యునో పాల్ హ్యాడ్ దట్ విజన్, దేవా, అండ్ హీ హ్యాడ్ ద బర్డన్ అండ్ ద మిషన్ ఏంటంటే ఎక్కడెక్కడ సువార్త లేదో అని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే హీ అండర్స్టూడ్ హిస్ కాలింగ్. అని పిలుపు ఆయనకు అర్థమైంది. రోమా 15 చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 15 రోమన్స్ 15:20. నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టకుండానట్లు ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వాళ్ళు చూడాలని, వినని వారు గ్రహింతురని, క్రీస్తు నామము ఎరగని చోట్లను సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి ప్రకటించాడు. పిల్లరా, జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు అండర్స్టాండ్ ద విజన్, అరే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇది, రక్షింపబడిన ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. రక్షణ పొందిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఈ దర్శనం విషయంలో ఒకటి నాకు భారం ఉండాలి, మానని వేదన. పౌలు చెప్పినట్లు మానని వేదన, ఇట్ షుడ్ కంటిన్యూస్లీ బర్న్. ఎవరినైనా చూసినప్పుడు అయ్యో నీకు మానని వేదన ఉంటే ఏమవుతుందో తెలుసండి, వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి ఆపర్చునిటీ వెతుకుతాం. ఎట్లా ఈ వ్యక్తికి సువార్త ప్రకటించాలా? అయ్యో ఈయన నశించిపోతున్నాడు, ఈయన భయంకరమైన స్థితిలో ఉన్నాడు, నేను ఎట్లా సువార్త, దట్ ఈస్ ద బర్డన్. ఆ బర్డన్ ఉన్నప్పుడు ఏమైందంటే సువార్త చెప్పాలనే తలంపు కలుగుద్ది. మేము కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సువార్తకు మొదటిసారి వెళ్ళినప్పుడు, అక్కడ మేము మధ్యాహ్నం ఒక ప్రాంతానికి ఆటోలో వెళ్ళాం. అక్కడ నుంచి ఒక కొండ ఎక్కి వెళ్ళాలి. ఆ కొండ ఎక్కి వెళ్తున్నాం. మేము ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత సాయంత్రము 6:30, 7 అయింది. అప్పటికి చీకటి పడిపోయింది, అక్కడ లైట్లు లేవు, అక్కడ కరెంట్ ఉండదు. 7 అయిపోయింది.
ఫస్ట్ టైం నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉన్నా. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తానా, మళ్ళీ నా కుటుంబాన్ని చూస్తానా, ఎందుకంటే అంత ప్రయాసంతో ఎక్కాను. నాకు ఆ నైట్ మోషన్స్ అవుతూ ఉన్నాయి. అక్కడ ట్యాబ్లెట్స్ వేసుకున్నాం కానీ నీరసం అయిపోయి ఏడుపు వస్తూ ఉన్నది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గ్రామంలో ఒక 5-6 కుటుంబాలే ఉన్నాయి. అంత ఇంటీరియర్ ప్లేస్లో మీరు ఆ కొండ ప్రాంతాల్లోకి వెళ్తే ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క ఊరిలో ఒక 10-15 కుటుంబాలు ఉంటాయి, అంతే, ఎక్కువ ఉండవు. అరే వీళ్ళ కొరకు ఇంత దూరం నడిచామా, ఇంత దూరం వచ్చామా, ఏడుపు వచ్చేస్తూ ఉన్నది నాకు. బట్ దట్ టైం గాడ్ రిమైండెడ్ మీ. దేవుడు నాకు ఏం గుర్తు చేశాడంటే, మారు మనసు అక్కర్లేని 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రె కొరకు దేవుడు ఎత్తుక్కుంటూ వెళ్ళి ఆ గొర్రె కనుగొన్నప్పుడు దానిని ఎత్తుకొని గొప్ప సంతోషంతో ఆయన తిరిగి వచ్చాడు. దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, భూమి మీద ఒక్క ఆత్మరక్షణ పొందితే పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుంది. పిల్లరా, కొన్నిసార్లు మనకు అది ప్రయాసంలాగా అనిపిస్తుండొచ్చు, బట్ లుక్ ఎట్ గాడ్స్ హార్ట్. ఒక్క ఆత్మరక్షణ పొందితే, ఒక్క వ్యక్తి మన ద్వారా రక్షణలోకి వస్తే పరలోకంలో ఎంత సంతోషము, ఎంత గొప్ప ధన్యత మనకు ఉంటుంది. బట్ వీ డోంట్ రియలైజ్ దట్. పిల్లరా, వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ బిజీ లైఫ్. దీని నుండి బయటికి రావాలా, మన స్వార్థం నుండి బయటికి రావాలా. వాట్ ఈస్ గాడ్స్ హార్ట్? దేవుని హృదయం ఏంటి? అయ్యో, ఒక్క ఆత్మ, నా ద్వారా ఒక్క ఆత్మను కూడా రక్షించలేదా? పాల్ హ్యాడ్ ఎ బర్డన్. సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడలేదు, వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టాడు. పిల్లరా, పౌలుకి శ్రమలు రాలేదా? పౌలుకి మనకు సమయం లేదు కానీ 2 కొరింథీయులు చూస్తే 11వ అధ్యాయం మీరు చదవండి, భయంకరమైన శ్రమలు వచ్చినాయి. ఒక రాత్రి ఓడ పగిలి సముద్రంలో ఏలాడుతూ ఉన్నాడంట. ఒక చెక్క పట్టుకొని సముద్రంలో ఏలాడడం, కెన్ యూ ఇమాజిన్? ఊహించగలరా? ఆయన ఆ చెక్క పట్టుకొని దేవుణ్ణి ఎంతో దూషించవచ్చు. నేను నీకోసం ప్రయాసపడుతున్నా, నన్నెందుకు సముద్రంలో ఇట్లా వదిలేసిన ప్రభా, నీకంటే ప్రేమ లేదు, ఎంతో సనగొచ్చు. ఒకటి తప్ప 40 దెబ్బలు 3 సార్లు కొట్టారు. దొంగలు, నదుల్లో ఆపదలు, ఇంట్లో వారి స్వజనుల వల్ల ఆపదలు, పట్టణాల్లో ఆపదలు, ఎక్కడికి వెళ్ళినా వస్త్రహీనత, ఆకలి, దిగంబరత్వం ఏంటో తెలుసు, జాగరణ ఏంటో తెలుసు, నిద్ర లేకుండా తెలుసు. పౌలు అంటాడు, లోకానికి మేము పెంటలాగా ఉన్నాం. లోకానికి వదకు తేబడిన గొర్రె ఎట్లా వదకు తేబడుతుందో ప్రతి దినము మరణం వాసనగా మేము కొంతమందికి ఉన్నాం. కానీ పౌలు ఏమంటాడో తెలుసండి? పౌలు ఏమంటాడో తెలుసా? ఈ మట్టి ఘట్టములో దేవుడు తన మహిమైశ్వర్యం పెట్టాడు. పౌల్ అండర్స్టూడ్, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప అని చెప్పాడు. ఇఫ్ యూ హ్యావ్ ద విజన్, ఇఫ్ యూ హ్యావ్ ద బర్డన్, యూ విల్ హ్యావ్ ద మిషన్ అండ్ యూ విల్ హ్యావ్ ద గాడ్స్ గ్రేస్ టు కంటిన్యూ దట్ వర్క్. పౌలుకి అర్థమైపోయింది ఏంటంటే, దేవుని కృప. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, సువార్తను పూర్ణముగా ప్రకటించుటకు దేవుడు నా ప్రక్కన నిలబడి సింహము నోట నుండి నన్ను కాపాడాడు. 2 తిమోతి 4:17-18 ఈ మాట ఉంటుంది. సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను బలపరిచాడు. అసలు మనం అడుగే వేయకుండా దేవుని సహాయం ఎట్లా చూస్తాం? పిల్లరా, వెంట జరుగుతున్న సూచక్రియలను బట్టి దేవుడు సువార్తను స్థిరపరుస్తాడు. అన్లెస్ వి టేక్ ఎన్ యాక్షన్, ఒక అడుగు వేయకుండా మనుషులు రక్షణ పొందాలా, మనుషులు దేవుని తోటి తిరగాలంటే ఎట్లా అవుతుంది? వి షుడ్ టేక్ ఎన్ యాక్షన్. మనం వెళ్ళాలా, సువార్తను ప్రకటించాలా, ఆత్మలు రక్షింపబడినట్లుగా మనము ప్రయాసపడాలి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది మామూలుగా కూర్చుంటే అయ్యేది కాదు, ప్రయాసం ఉన్నది దీని వెనకాల. వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి, పట్టణాలకు వెళ్ళాలి, కొండ ప్రాంతాలకు వెళ్ళాలి, ద్వీపాల్లోకి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, చెరసాలలో సువార్త వెళ్ళాలి, వీధికి వెళ్ళాలి, ఇంటింట సువార్త వెళ్ళాలి, వ్యాపార స్థలాల్లో, స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళాలి, ధనికుల మధ్యలోకి సువార్త వెళ్ళాలా, ప్రతి స్థలంలో సువార్తకి వెళ్ళాలా. బైబిల్ చెప్తుంది, సువార్త శీఘ్రముగా వ్యాపించబడినట్లు, ఆ సువార్త మహిమపరచబడినట్లు ప్రార్థన చెయ్యండి. విస్తారమైన కోతలానికి పనివారు వెళ్ళాలా, పనివాళ్ళు కావాలా, ప్రార్థన చెయ్యాలా. పిల్లరా, 10 లక్షల మందికి 3 మిషనరీలు ఉంటే ఎంతమంది పని వాళ్ళు కావాలా? సంఘం అంతా నడుము కట్టితే ఎంత బాగుండు, సువార్త ఎంత శీఘ్రంగా వ్యాపిస్తుంది. పిల్లరా, దయచేసి ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలా. అందుకే పౌలు, హీ వాజ్ నాట్ ఎఫ్రైడ్. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించ. ఆశ్చర్యమైన విషయం చూడండి, రోమీలకు రాసిన పత్రిక, ఐ క్లోజ్ 1-2 వచనాలు చూసి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? మొత్తం చదవకండి. కాబట్టి యెరూషలేము మొదలుకొని అక్కడి నుంచి చదువుదాం. యెరూషలేము మొదలుకొని
క్రీస్తు సువార్తను పూర్ణంగా యెరూషలేము మొదలుకొని ఇల్లూరి వరకు సువార్త పూర్ణంగా ప్రకటించేశాడు. ఓకే, ఇప్పుడు రండి 22వ వచనం. అనేక పర్యాయాలు ఆటంకాలు కలిగినాయి. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో చాలండి. నేను చెప్పగోరిన విషయం ఏంటంటే, ఆయనకి దర్శనం ఉన్నది కనుక, భారం ఉన్నది కనుక, ఆ దర్శనంతో పని చేస్తున్నాడు కనుక, దేవుడు ఆయనకి కృప ఇస్తున్నాడు కనుక, ఆ సామర్థ్యంతో పని చేస్తున్నాడు కనుక, ఆ ప్రాంతం అంతా పూర్ణంగా ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన. ఏ మనిషిని వదిలిపెట్ట సువార్త పూర్ణంగా ప్రకటించి ఇప్పుడు ఏమంటాడంటే, ఇంకా నేను సంచరించవలసిన భాగము నాకు ఇక్కడ లేదు కనుక, ఇప్పుడు రోమాలో ఉన్న మిమ్మల్ని చూడడానికి మార్గంలో స్పెయిన్ గుండా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. నాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, కానీ మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. అక్కడికి పిల్లరా అయిపోయింది, నా ప్రాంతంలో సువార్త చెప్పేసిన అయిపోయిందా? కాదు. గ్రామాలను దత్తత తీసుకొని సువార్త ప్రకటించే సంఘాలు ఉన్నాయి. చాలా సంతోషం పిల్లరా. మన ప్రాంతమే కాదు, ఈ ప్రాంతం అయిపోయిందా, ఇంకొక దగ్గరికి వెళ్తా సువార్త. బట్ హీస్ ప్యాషన్ ఈజ్ క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటిస్తాడు. 3 విషయాలు పౌలు చెప్పాడు రోమా 1వ అధ్యాయం 15-16లో. నాకు రుణం ఉన్నది. పిల్లరా, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. నాకు ఒక అప్పు ఉన్నది. అప్పు ఉంటే ఏం చేస్తామండి? నాకు ₹1,00,000 అప్పు ఉంది, ఏం చేస్తాం? తీర్చాలా? తీర్చకపోయినా అప్పు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నామని ఎదురుపడ్డానికి ఎట్లా ఉంటుంది? గుండె 10 సార్లు కొట్టుకుంటుందా? ఎందుకు? నేను ఆయనకు రుణపడన్నా. ఆత్మల్ని చూసినప్పుడు క్రైస్తవుల గుండె అట్లా కొట్టుకోవాలి. ఈయనకు నేను సువార్త చెప్పలేదు. రుణము, మన మీద ఒక రుణం ఉన్నది. మన ఇంటి పక్కన వాళ్ళ మీద మనకు రుణం ఉన్నది. మనం పనిచేసే స్థలాల్లో మనకు రుణం ఉన్నది. మనం చదువుకునే కాలేజెస్లో మనకు ఒక రుణం ఉన్నది. రుణం ఏంటంటే, నేను ఆయనకు సువార్త చెప్పే విషయంలో రుణపడి ఉన్నాను. రుణం తీర్చుకుందాం, సువార్త ప్రకటిస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. రెండోది ఆయన అంటాడు, సిద్ధముగా ఉన్నాను. ఆర్ వి రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్? సువార్త ప్రకటించుటకు, రోమాలో ఉన్న అందరికీ సువార్త ప్రకటించుటకు ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. రుణం ఉండాలా? అండ్ బీ రెడీ, సిద్ధంగా ఉండాలి. మూడోది అంటే, నేను సిగ్గుపడను. ఐఎమ్ నాట్ అషేమ్డ్. ఐఎమ్ నాట్ అషేమ్డ్ వాట్ పీపుల్ థింక్. ఐఎమ్ నాట్ అషేమ్డ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్ ఐ హావ్ టు ఫేస్. ఎట్లాంటి శ్రమ ఎదుర్కోవాల్సి వచ్చినా, మనుషులు నన్ను వెర్రోడని తృణీకరించిన, నన్ను పెంటగా ఏం చవతల పడేసిన, బట్ నా బాధ్యత ఏంటంటే నేను సువార్త ప్రకటించాలా. ప్లరా, వి షుడ్ రియలైజ్, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆర్ వి ప్రీచింగ్ ద గాస్పల్? ఆ సువార్తను మనము ప్రకటిస్తూ ఉన్నామా? డూ వి రియలైజ్ గాడ్స్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి దర్శనాన్ని మనము గ్రహిస్తూ ఉన్నామా? డూ వి రియల్లీ కేర్ ఫర్ ద సోల్స్? ఆత్మల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఎవరో సువార్త చెప్పారు, ఎవరో ప్రార్థన చేశారు, మనం రక్షింపబడ్డాం. మరి మన బాధ్యత ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? విలియం బూత్ అనే ఒక దైవజనుడు ఒకసారి ఒక దర్శనం చూశాడంట. ఒక సముద్రంలో అకస్మాత్తుగా ఒక మనుషులందరూ ఆ వరద చేత, బీభత్సమైన వరదలో కొట్టుకుపోతూ ఉన్నారంట. అకస్మాత్తుగా ఆ ఆర్తనాదాలు వినబడుతున్నాయి, మనుషులు అరుస్తూ ఉన్నారు, చచ్చిపోతున్నారని. అకస్మాత్తుగా ఒక కొండ బయటికి, ఆ సముద్రం నుంచి బయటకు వచ్చిందంట. చాలామంది ఆ కొండ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఆ కొండ పట్టుకొని పైకి ఎక్కారంట. కొండ పైకి ఎక్కేశారు. కానీ కింద ఇంకా సముద్రంలో ఆ వరదల్లో ప్రాణభయ అపాయంలో కొట్టుకుపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆర్తనాదాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ వీళ్ళు కొండ ఎక్కిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు, వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు, వాళ్ళ సరదాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. దే హ్యావ్ ఫర్గాట్ వాట్ హ్యాస్ హ్యాపెనింగ్ డౌన్ దేర్. కింద వాళ్ళు అదే స్థితి నుంచి పైకి వచ్చారు, కానీ కింద వాళ్ళ గురించి మర్చిపోయారు. చాలామంది క్రైస్తవులు ఆ స్థితిలో ఈరోజు ఉన్నారు. అండ్ విలియం బూత్, ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ విజన్, హీ హాస్ డన్ ఎ ట్రెమెండస్ వర్క్. ప్లరా, ఆత్మల రక్షణ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. డిఎల్ మూడీ లాంటి వ్యక్తి ఒక్క ఆత్మకు సువార్త చెప్పకుండా ఈ రాత్రి నేను నిద్రపోనని ఆయన నిద్రపోయేవాడు కాదంట. ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పాలి. ఒకరోజు నైట్ సువార్త చెప్పలేదంట. అర్ధరాత్రి మెలికొచ్చింది, ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పలేదు. ఆయన వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి నిలబడితే ఒక పోలీసు ఆయన కనబడ్డాడు, వెళ్ళి ఆయనకు సువార్త చెప్పొచ్చాడు. డూ వీ హ్యావ్ దట్ బర్డన్?
అందుకే వాళ్ళు దేశాలు వదిలిపెట్టగలిగారు, వాళ్ళ బంధువుల్ని వదిలిపెట్టగలిగారు, వాళ్ళ ఆస్తులను వదిలిపెట్టగలిగారు, వాళ్ళ ప్రాంతాలను వదిలిపెట్టేస్తారు, సుఖాలను వదిలిపెట్టారు, డబ్బును వదిలిపెట్టారు, దేశాలు వదిలిపెట్టి వేరే దేశాల్లో ప్రాణాలు వదిలేశారు. ప్లేరా ఫర్ ఎ కాజ్ క్రీస్తు యొక్క రక్షణ విలువ ఎరిగి, ఆయన ప్రేమ ఎరిగి, ఆయన హృదయ వాంఛ ఎరిగి, నిత్యత్వం యొక్క విలువలు ఎరిగితే వాట్ ఆర్ వీ డూయింగ్? మనం ఏం చేస్తా ఉన్నాం? రండి, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్పష్టమైనటువంటి దేవుని మాటలు విన్నాం. హృదయంతో నేరుగా మాట్లాడినటువంటి మాట. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా నేరుగా మాట్లాడినటువంటి విషయాలను మననం చేసుకుంటూ, దుర్మార్గుడు తన దుర్మార్గతలోనే మరణమవటానికి వీలు లేదు. హెచ్చరించవలసినటువంటి బాధ్యత నీదే. ఒకవేళ నువ్వు హెచ్చరించి అతడు చనిపోతే అది నీకు సంబంధించింది కాదు. కానీ నీ కనుసన్నల్లో, నీ సమాజంలో, నీ చుట్టూ ఓ దుర్మార్గుడు నువ్వు హెచ్చరించకుండగా తన దుర్మార్గతలోనే చనిపోతే అతని మరణానికి అతనికి నీవే ఉత్తరవాదివి అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. తన దాసుని ద్వారా మరొకసారి మనకు జ్ఞాపకం చేసినటువంటి విషయాలు. వెళ్ళమని చెప్పింది దేవుడే, ఉంటానని చెప్పింది దేవుడే, తోడుగా ఉంటానని చెప్పింది దేవుడే, మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పింది దేవుడే, సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని చెప్పింది దేవుడే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందుదురు అని చెప్పింది దేవుడే, వారిని ఒప్పింపచేస్తాను, పాపమును నీతిని తీర్పును వారికి జ్ఞాపకం చేస్తాను, ఒప్పింపచేస్తానని చెప్పింది దేవుడే. నీకు నాకు విడిచిపెట్టిన ఒకే ఒక్క విషయం చెప్పటం. నీకు నాకు విడిచిపెట్టిన ఒకే ఒక్క విషయం చెప్పటం. ప్రియమైన వారలారా, చెప్పకుండా ఇంకెంతకాలం ఉందాం? చెప్పకుండా ఇంకెంతకాలం ఉందాం? మానని వేదన నాకు కలుగుతూ ఉంది. నేను రుణస్థుడను. మీ దగ్గరకు రావాలని ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభు వారికి అప్పగించినటువంటి పని, ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, దాన్ని విధేయత చూపిస్తూ తీసుకువెళ్ళినటువంటి ఆదిమ సంఘం మనకు మాదిరి కాదా? ఆదిమ సంఘంలో నుండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహవాసం చేస్తూ ఉన్నాం, బోధ ఉంది మాకు, వీటన్నిటిలో మాకు మాదిరి ఆదిమ సంఘం అని చెప్పుకునేటువంటి మనకందరికీ సువార్త ప్రకటన మాత్రం మనకు మాదిరి కాదా? ఆదిమ సంఘం నుండి ఆలోచన చేద్దాం ప్రియమైన వారలారా. దయచేసి ఎవరు ఈ మాటలు చులకనగా తీసుకోమాకండి. ఎన్నోసార్లు విన్నాంలే, మరి ఒకసారి విన్నాం అనవద్దు. లేకపోతే ఈరోజు విన్నదాన్ని బట్టి ఇంకొక 3-4 రోజులు దీని గురించి ఆలోచన చేసి చాలా ఉజ్జీవపడినటువంటి విధానంలో ఉండటం కాదు. కానీ ఇది మన దైనందిన జీవితం అవ్వాలా. సువార్త ప్రకటన నా దైనందిన జీవితంలో ఒక భాగం అవ్వాలా. దానికోసం పరితపించాలా, దానికోసం ప్రయాసపడాలా, దానికోసం ప్రార్థన చేయాలా. నీవు నేను ఉజ్జీవింపబడి అనేక మందికి ప్రోత్సాహం కలిగించేటువంటి వారిగా ఉండాలా.
పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రియమైన మా ప్రభువా, మా దేవా, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు వందనాలు. మాకు సువార్తను వినిపించి మాలో పాపమును ఒప్పింపచేసి మా ప్రభువా, నిన్ను రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడానికి మీరు ఇచ్చిన కృపనంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయా, మాకు ఒకరు చెప్పారు కాబట్టి, మా కోసం ఒకరు ప్రార్థించారు కాబట్టి ధైర్యముగా మీ ఎదుట నిలవబడగలుగుతూ ఉన్నాం. మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనగలుగుతూ ఉన్నాం. మరణించినను తిరిగి లేస్తామనే గొప్ప నిరీక్షణ ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. మా ప్రభువా, మేము పొందుకున్న రక్షణ మేము అందించేటువంటి వారిగా లేకుండా ఉన్నాం. మా ప్రభువా, మాకు సహాయం చేయండి. మీ పిలుపును మేము అందుకోవడానికి, మీ ఆజ్ఞలకు విధేయత చూపించడానికి, మీరు మాతో కూడా ఉన్నారు అనేటువంటి వాగ్దానాన్ని చేతపట్టుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తి చేత, ప్రార్థనా బలము చేత అయా, మీ మాటలు, మీ సువార్తను పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని, నాశనమునకు జోగుతున్నటువంటి వారిని, మరణానికి అప్పగింపబడుతున్నటువంటి వారిని, అగ్నిగుండములోనికి ఎడవబడుతున్నటువంటి వారిని మా ప్రభువా రక్షించడానికి మేమే చేయగలం. మా ప్రభువా, దీన్ని మేము మర్చిపోతా ఉన్నాం. మేము మాత్రమే చేయగలిగినటువంటి పని, మా దగ్గర మాత్రమే పరిష్కారం ఉంది, కానీ మేమే చేతులు ముడుచుకొని కూర్చుంటా ఉన్నాం. మా సొంత కార్యాలలో మమ్మల్ని మేము బిజీ చేసేసుకుంటా ఉన్నాం. మా ప్రభువా, అయా, ఏదో పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ మేము కూడా సువార్త పనిలో పాలిభాగస్తులమే అని సమర్థించుకుంటా ఉన్నాం మా ప్రభువా. కానీ వాస్తవంగా సువార్త ప్రకటన మా వ్యక్తిగత జీవితాల ద్వారా జరగడం లేదు, ఒప్పుకుంటూ ఉన్నాం. కాపరిగా మా బిడ్డల విషయమై నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను మా ప్రభువా. అయా, మా వారిని క్షమించండి. అయా, రక్షణ మీరు అనుగ్రహించారు, ఆనందిస్తూ ఉన్నాం. రక్షణ ఆనందాన్ని మా జీవితంలో కలిగి ఉన్నాం. ప్రతి పరలోకపు ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాం. మా జీవితంలో ఏది సంభవించినా మాకంటూ ఒకడు ఉన్నాడని నీ వైపు చూడగలుగుతూ ఉన్నాం. ఇవేవి మా చుట్టుపక్కల ఉన్న వారి గురించి ఆలోచించే విషయంలో మాత్రం వెనుకబడిపోయి ఉన్నాం మా ప్రభువా. అయా, మమ్మల్ని క్షమించండి. అయా, మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఇది మా బాధ్యత, ఇది మా పని, మేము మాత్రమే చేయగలిగినటువంటి పని అని మేము దాన్ని గుర్తించడానికి మాకు సహాయాన్ని దయచేయండి. మాలో కార్యం జరిగించండి మా దేవా. అయా, విధేయత చూపించడానికి, వినబడినటువంటి విషయాలను బట్టి లోబడి ఒక నిర్ణయం తీసుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి. ఎంతోమంది భక్తులు, వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి సమస్తము సువార్త పని నిమిత్తము తండ్రి వదులుకోవడానికి ఇష్టపడినటువంటి వారు ఉన్నారు. కాబట్టే ఈ రోజున ఇంత శృంగారమైనటువంటి దేవాలయాలలో మేము ఆరాధించుకోగలుగుతా ఉన్నాం. మా ప్రభువా, ఆ చరిత్రను మరచినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మా తండ్రి, మేము అలాగూ ఉండుట మీకు ఇష్టము లేదు. మేము అలాగూ జీవించుట నీకు నచ్చని పని. మా దేవా, మాకు సహాయం చేయండి. మమ్మల్ని పురికొల్పండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి, మాలో వేడిని పుట్టించండి, మంటను పుట్టించండి మా ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీ కృప చూపించి, మీతో చెయ్యి కలిపి, మీతో జత పనివారముగా ఈ లోకములో పనిచేయడానికి సహాయం దయచేయమని సనత్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘముగా, ప్రార్థించే సంఘముగా, ఆత్మల రక్షణ సంఘముగా, ప్రభువు మెచ్చే సంఘముగా, ఆనందించే సంఘముగా నీ ఎదుట ధైర్యముగా నిలవబడి, బలా మంచి నమ్మకమైన దాసుడా అని మా సంఘము గురించి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మహోన్నతమైనటువంటి మాటలు మీ ద్వారా వినగలిగే స్థితిని మాకు కలిగజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారాన్ని నేడు మాకు దయచేయము.
మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈనాటి ఆరాధనలో పాల్గొన్నటువంటి వారికిని, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ప్రియమైన వారలారా, దాదాపు 27 నంబర్ మాకు కనబడతా ఉంది. ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. వి బిలీవ్ దట్ యూ విల్ కంటిన్యూ దిస్ కోర్స్. ఈ నవంబర్ వరకు ఉన్నటువంటి 8 మాసాల్లో 8 రోజులు 16 గురువారాలు మనం ఈ రీతిగా కలుసుకుంటాం. దాదాపు 20 కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాం. కనీసం 15 కాన్సెప్ట్స్లోకి హాజరైనటువంటి వారికి 28వ తారీఖున నవంబర్ మాసంలో మనం అందరం కూడా యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి మాసంలో మిమ్మల్ని అందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ సువార్థికులు అనేటువంటి గుర్తింపుతో మిమ్మల్ని అందరినీ బయటికి పంపించాలా అనేటువంటి మా ఆలోచన. ప్రార్థన చేయండి దీని గురించి. ఎవరు తప్పిపోవద్దు, దయచేసి పాల్గొనండి, ప్రార్థించండి. దేవుడు ఆ రీతిగా మన సంఘాన్ని ఈ జంట నగరాలలో సువార్త ప్రకటించేటువంటి సంఘంగా, ప్రార్థించేటువంటి సంఘంగా మనలందరినీ ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికే మనలో చాలామంది ఉన్నారు. అందరూ చేయరు తెలిసి కొంతమంది సువార్త ప్రకటించేటువంటి వారు ఉన్నారు. ఎవరికి కనబడకుండా సువార్త ప్రకటించేటువంటి వారు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ బట్టి అభినందిస్తూ ఉన్నాం. దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండునుగాక. ఈ క్లాస్కి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు వచ్చే క్లాసులో ఇవ్వబడుతుంది, ప్రింటెడ్ మెటీరియల్. దానితో పాటుగా మీ అందరి కోసం ఒక గ్రూప్ తయారు చేయబడుతుంది. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వబడతాయి. చూసి రాయడమే కొన్ని అసైన్మెంట్స్ లాగా చూసి రాయగలిగినటువంటి విషయాలు మీకు ఇవ్వబడతాయి. వాటిని మీరు వచ్చే క్లాస్కి వచ్చేటప్పుడు ఆ పేపర్స్ రాసినవి తీసుకుని వస్తే అవన్నీ కూడా మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. మీకు అందరికీ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయబడుతుంది. మీకు అందరికీ నోట్స్ ఇవ్వబడ్డాయి. లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి పాస్టర్ గారు ఈ చెప్పబడినటువంటి అంశానికి సంబంధించి మన లైబ్రరీలో ఏం పుస్తకాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఏం పుస్తకాలు ఉన్నాయి, తెలుగులో ఏం పుస్తకాలు ఉన్నాయని అడిగితే నేను మీకు లిస్ట్ ఇస్తాను. ఆ పుస్తకాలు మీరు కూర్చొని చదువుకొని వాటిని రాసుకొని మీరు ఎదగాలని, సువార్తను ప్రకటించేటువంటి వారిగా, ప్రభువు పనిలో భారం కలిగినటువంటి వారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ టీ అండ్ గో టు హోమ్స్. ఏం చేసామనంటే మనము అసలు ఈ సాల్ట్ ప్రోగ్రాం యొక్క దర్శనాన్ని ఈరోజు మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. తర్వాత క్లాసుల నుండి బోధించబడేటువంటి విషయాలు బోధించిన తర్వాత దాదాపు ఒక 30 నిమిషాలు మరలా మీకున్నటువంటి ప్రశ్నలు అడగడానికి, నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ నుండి మనకు అవకాశం కల్పించబడుతుంది. దీన్ని గుర్తించగలరు.